RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలో గల జగన్నాథ్పూర్ గ్రామం నందు పెద్దవాగు సమీపాన అతి పురాతనమైన శ్రీకృష్ణ పంచపాండవుల భీమసేన దేవాలయం కలదు. ఈ దేవాలయం అతి మహిమలతో మహోన్నతమైనది. ఇచ్చట ఆలయ పూజారి బామిన శంకర్ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సర చైత్ర పౌర్ణమి నందు జరిగే జాతర ఈ సంవత్సరం 18 వార్షికోత్సవం తేదీ 23 ఏప్రిల్ 2024 మంగళవారంన జరపబడును. కావున వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు మొక్కుతారు. భక్తుల ఇష్టకార్యములు నెరవేరును. సంతోషంగా భక్తి భావములతో 3 రోజుల జాతర కార్యక్రమం కొనసాగుతుందన్నారు. స్వామివారి కళ్యాణం రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని తెలిపారు. జిల్లా మండల్ కాగజ్ నగర్ గ్రామం జగన్నాథ్పూర్ నందు అతి పురాతనమైన శ్రీ కృష్ణ సహిత పంచపాండవ భీమసేన దేవాలయం కలదు. ఇక్కడ ప్రతి చైత్రమాసం శుక్లపన్ జయంతి నాడు అతి వైభోగంగా భీమన్న స్వామి దేవాలయం నందు జాతర జరుగుతుంది. మళ్ళీ తిరిగి 4:30 గంటలకు శ్రీ రాధాకృష్ణ వారి కళ్యాణం జరుగుతుంది. జరిగిన తర్వాత 5 గంటల 30 నిమిషాల వరకు స్వామివారి రథోత్సవం అతి వైభోగంగా జరుగుతుంది. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని మీ మొక్కుబడులు తీర్చుకోవాలని కమిటీ సభ్యులుగా కోరుకుంటున్నాము. ఆసిఫాబాద్ కొమరం భీం డిస్టిక్ కాగజ్ నగర్ మండల్ వచ్చేసి జగన్నాథ్పూర్ గ్రామం. ఈ యొక్క భీమన్న దేవాలయం రేపు అనగా 23వ తేదీ హనుమాన్ జయంతి రోజు అతి వైభవంగా ఈ స్వామివారి దర్శనానికి వచ్చే ప్రజలకు దర్శించమిచ్చే భీమన్న స్వామిని వారు ఎల్లవేళగా ప్రజలకు అండదండగా ఉండి వారికి వచ్చే మొక్కుబడులు ఆ యొక్క స్వామి తీరుస్తారని నమ్మకంగా ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శించుకుంటారు. వాళ్ళ నమ్మకానికి ఈ యొక్క స్వామివారు ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళగా ఉంటాయని నమ్మకంతో ప్రతి సంవత్సరం వందలకు వచ్చేసి వేలకు వచ్చేసిన దర్శనాలు వస్తున్నారు. 2 నుంచి దాదాపు 2000 నుంచి 3000 వరకు వచ్చే జనాలు భక్తులు దర్శించుకొని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్తాయని నమ్మకంతో వస్తున్నారు. వచ్చినాక ఈ యొక్క గుడి కమిటీ వాళ్ళు కూడా వచ్చే ప్రజలకు ఎంతో చాకచూకంగా నీళ్ళ సౌకర్యం కానీ అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరు కమిటీ తరఫున అందిస్తుంటారు. అలాగే ఈ గుడి ప్రాంగణం చూడడానికి ఎంత విశాలంగా ఉందంటే చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా లేకుండా వీటికి పోలీస్ సహకారం కూడా అందిస్తారు. వాళ్ళకి కూడా చాలాగా సెక్యూరిటీగా బందోబస్తుగా ఇస్తారు. ఈ గ్రామ ప్రజలు కూడా మెయిన్ కమిటీ వారు ఈ యొక్క ప్రాంగణానికి అతి వైభవంగా ఈ అలంకరణ వేసి చూడాలి. ప్రజెంట్లీ ఏంటంటే ఈ వైభవం జయంతి రోజే జరుపుతారంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి చూస్తున్నా. నేను ఇక్కడ దర్శనానికి వచ్చిన రేపు కూడా 100% దర్శనానికి రావాలని నా మనసుగా కోరుకుంటున్నా. వచ్చే ప్రజలందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్.